ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం సామెతలు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం మన బైబిల్ ధ్యానిద్దాం అన్నమాట. నా కుమారుడా, యెహోవా శిక్షకు తృణీకరింపవద్దు, ఆయన గద్దింపును విసకవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీకిష్టమైన వస్తువులన్నీ దానిలో సమానము కావు. ఎందుకంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆ నరుడైతే ధన్యుడు అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తను ప్రేమించిన బిడ్డల్ని శిక్షిస్తాడంట. ఎందుకు మనం శ్రమ పొంది ఉండటం మనకు మేలాయనని అనేక మంది భక్తులు చెప్పి ఉన్నారు. నేను శ్రమ పొందిన తర్వాత నేను సువర్ణం వలె మారితిని అని కూడా వారు తెలియచేసి ఉన్నారు. అందుకని దేవుడు మనం గద్దించినప్పుడు, ఆ గద్దింపుకు లోబడినప్పుడు మనమైతే ధన్యులమని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు జ్ఞానమును వెతకమంటున్నాడు, వివేచనను వెతకమంటున్నాడు. ప్రతిరోజు కూడా మనం బైబిల్ చదువుకొని ఆ జ్ఞానమును మనం పొందుకుందాము. ఎందుకంటే ఆయన మాటలే జ్ఞానమై ఉన్నాయి అన్నమాట. అర్థమైందా మీకు పిల్లలు? ఈ యొక్క చిన్న మాటలో మనం నేర్చుకొని మన విడికిలో అది వృద్ధి చేయుదును గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.